హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఫస్ట్ హెడ్లైన్స్. కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్, మంచినీటి సరఫరా, కరెంట్ కూడా. రేవంత్కు అధికారులు ప్రతిపాదన క్యాబినెట్ ఆమోదం తర్వాత ముందుకెళ్లాలని సీఎం ఆదేశం. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3గా విభజించండి. పీపీఏ అలోకేషన్, ఆస్తులు, బకాయిలు, సిబ్బందిని పెంచండి. డిసెంబర్లోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్కు సమగ్ర ప్రణాళిక. 2.5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 3వ డిస్కం పరిధిలోకి వ్యవసాయం, మేజర్ మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జిహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరా సంబంధించి విద్యుత్ వినియోగాన్ని తీసుకురానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంధన శాఖ అధికారులకు ప్రపోజల్స్ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో నివాసంలో జరిగిన కొత్త డిస్కం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై సీఎంకు అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. మెట్రో ఎండీగా సర్ఫరాజ్, హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు. ఆ పోస్టులో ఉన్న ఎన్వీఎస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా అపాయింట్మెంట్ అయ్యారు. శృతి ఓజాను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్న కృష్ణ ఆదిత్యకు సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 21 నుంచి బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ నెల 21న వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలు ప్రారంభించి 30న హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద ముగింపు జరగనుంది. మణికొండలో అవినీతి అనకొండ. ఏసీబీ దాడుల్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులు గుట్టునట్టు హైదరాబాద్ సహా 5 జిల్లాలో ఏకకాలంలో సోదాలు. బినామీ బంధువు సతీష్ ఇంట్లో 2.18 కోట్ల నగదు స్వాధీనం. కారులో 5.5 లక్షలు, బ్యాంక్ అకౌంట్లో 77 లక్షల క్యాష్ సీజ్. గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ. 5 జిల్లాలో మొత్తం 300 కోట్ల ఆస్తులు గుర్తింపు. నిందితుడి అరెస్ట్, నేడు కొనసాగనున్న సోదాలు. ఏసీబీ దాడుల్లో దొరికిన డబ్బు ఇన్సెట్లో ఏడీ అంబేద్కర్. అప్పులు చేసి చదివించాం, అన్యాయం చేయొద్దు. గ్రూప్ 1 ర్యాంకర్స్ తల్లిదండ్రులు కంటతడి. కష్టపడి జాబ్స్ సంపాదిస్తే 3 కోట్లకు కొన్నారని ఆరోపణలు చేయడం ఏంది? దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తు రాజకీయాలు చేయొద్దు. నోటికాడి కూడు లాక్కోవద్దని విజ్ఞప్తి. కష్టపడి చదివించి ర్యాంకులు సాధించిన తమ పిల్లల భవిష్యత్తు రాజకీయాలు చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఒక్కో పోస్టును 3 కోట్లకు కొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడంతో తమ పిల్లలతో పాటు తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి, కూలినాలు చేసి, పనులు చేసుకొని పిల్లలను చదివించిన చివరకు నోటికాడికి వచ్చిన బుక్కను ఎత్తగొడుతున్నారు. అసలు 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. పోస్టులు కొన్నామంటూ ఆరోపణలు చేస్తున్నారు. నిరూపించాలి. వాళ్ళు నిరూపిస్తే మేము చావడానికైనా సిద్ధమని తెలిపారు. హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లు రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా రాష్ట్రంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆరోపణలకు దిగారు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. ఎన్నికల్లో 4 అభ్యర్థులు నిలబడితే ఒక అభ్యర్థి గెలిచినప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? రాజకీయ నాయకులు దయచేసి ఆలోచించండి. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోదు. 10 మంది పరీక్ష రాస్తే 2కి వస్తుంది. మేము కోరుకునేది ఒకటే, మాకు న్యాయం కావాలి. న్యాయంగా ర్యాంకులు రావు, కష్టపడి చదువుకుంటేనే వస్తాయి. మళ్ళీ పరీక్షలు రాయడం వల్ల అయ్యే ఖర్చులు ఎవరు భరిస్తారు? మా పిల్లలు ఎప్పటికీ అశోక్ నగర్లో ఉండిపోవాలన్నా? వాళ్ళ వయసు పెరిగిపోతే సర్వీస్ గడువు కూడా తగ్గిపోతుంది కదా. 3 కోట్ల స్కామ్ అంటున్నారు, దాన్ని నిరూపించాలి. ఓ తల్లి విజ్ఞప్తి. ఈ నెలలో 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వండి. ఖరీఫ్ సీజన్ ఏర్పడి లోటును భర్తీ చేయండి. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతో భేటీ. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుపై వినతి. ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు రావాల్సిన యూరియాలో ఇప్పటి వరకు 2 లక్షల టన్నుల లోటు ఏర్పడిందని, దాన్ని ఈ నెలలో భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు
కేంద్ర ఎరువులు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆమెతో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా రబీ సీజన్లో ముందుగానే యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఒక్క మండలంలో 3000 బోగస్ పట్టాలు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో చేపట్టిన సర్వేలో అనర్హుల గుర్తింపు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో అక్రమాలు వెలుగులోకి. అర్హులైన 4000 మందికి త్వరలో పట్టాలిస్తాం మంత్రి పొంగులేటి. అధికారులు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని సూచన. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో భాగంగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి మండలంలో నిర్వహించిన సర్వేలో 3000 బోగస్ పట్టాలు బయటపడ్డాయి. వీళ్ళు ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములు అక్రమంగా అనుభవిస్తుండగా వీళ్ళు గతంలో జారీ చేసిన పట్టాలు రద్దు చేశారు. అర్హులైన 4000 మందికి త్వరలో కొత్త పట్టాలు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలను అధికారులు మానవీయ కోణంలో పరిష్కరించాలని సూచించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో భూ సమస్యలపై మంగళవారం సెక్రటరియట్లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పొంగులేటి సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్. అర్ధరాత్రి డేరోడ్ను ముంచెత్తిన వరద. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు. 15 మంది గల్లంతు. 500 మందిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది. హిమాచల్ ప్రదేశ్లో రాత్రంతా కుండపోత స్తంభించిన రాకపోకలు. భారీగా ట్రాఫిక్ జామ్. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం, అదనంగా వసూలు. విద్యార్థుల నుంచి పైసలు గుంజుతున్న కాలేజీలు ఫీజు రీఎంబర్స్ విధానం మార్చాలని భావిస్తున్న సర్కార్. ఇకపై స్టూడెంట్లు పేరెంట్స్ అకౌంట్లోనే జమ చేయాలని యోచన. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో జమ. మసూద్ ఫ్యామిలీని ముక్కలుగా పేల్చేశారు. జైషే కమాండర్ ఇలియాస్ కాశ్మీరీ అంగీకారం. టెర్రరిజం ద్వారా భారత్ అఫ్ఘాన్పై పోరాడతామని కామెంట్స్.